మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వేముల వీరేశం నకరేకల్ ఎమ్మెల్యే. సంక్రాంతి సంబరాలు నిజామాబాద్లో ఘనంగా జరుపుకుంటున్నారు. భోగి పండుగ, భోగి మంటలు చూసుకోవచ్చు. మరి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భోగి మంటలు ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుతున్నారు. అయితే సంక్రాంతి పండుగ అంటేనే భోగి పండుగ. భోగి పండుగతో స్టార్ట్ అయ్యి మకర సంక్రాంతి 3 రోజుల పండుగ కొనసాగిస్తారు. భోగి, అదేవిధంగా మకర సంక్రాంతి, కనుమ పండుగలు ప్రారంభిస్తారు. ఇక్కడ కనుమ పండుగ 3వ రోజుతో ముగుస్తుంది. పూర్తిగా ఈ మకర సంక్రాంతికి ఎక్కడెక్కడో ఉన్న వారందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. వీరందరూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ మహిళలు ఉన్నారు. ఉదయం నుండే ఇక్కడ భోగి మంటలు కాల్చుకుంటున్నారు. చెప్పండి అమ్మా, ఇక్కడ ఈ రోజు భోగి పండుగ జరుపుకుంటున్నారు. అసలు భోగి పండుగ ఉద్దేశం ఏంటి? భోగి అనేది మనకు కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోవాలని చెప్పి భోగి మంట వేస్తారండి. అందులో పాత వస్తువులు వేస్తారు. ఆ పాత వస్తువులు ఏంటి అంటే మనకున్న చెడు కానీ కష్టం కానీ అన్నీ కూడా అందులో వెళ్ళిపోతాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఇక నుంచి మనకు అన్ని సంతోషంగా జరగాలి, ఇక నుంచి అంతా బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ పండగ విశేషాలు జరుపుకుంటారు. భోగి రోజు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు పోయడం ఏంటి అంటే తల మీద నుంచి పోసినప్పుడు సిరి సంపదలు కూడా అలాగే పొంగి పొరలాలని, ఆయురారోగ్యాలు అలాగే పొంగి పొరలాలని చెప్పి భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి రోజు దేవుడికి పూజ చేసుకొని పెద్దవాళ్ళకి నైవేద్యాలు పెట్టుకొని బట్టలు పెట్టుకొని పెద్దవాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు. 3వ రోజు కనుమ వచ్చేసి పాడి పంట లేకపోతే ఈ రోజు లోకమే లేదు కాబట్టి వాటిని పూజించుకొని ఆ రోజు వాటిని కూడా మనలో ఒక మనిషి లాగానే చూసుకుంటారు. ఈ పండగకి అందరూ ఎక్కడున్న చుట్టాలు కూడా ఈ రోజు ఇంటికి వస్తారా? అవునండి, వస్తారు. మా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారండి. ఈ పండగకి మాత్రం ఎక్కడెక్కడున్న పిల్లలందరూ కూడా ఖచ్చితంగా వస్తారు. వచ్చి వాళ్ళకి మెయిన్ ఏంటి అంటే ట్రెడిషన్ అనేది వాళ్ళకి తెలియాలి. సంక్రాంతి అంటే ఏంటో తెలియాలి కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం. వాళ్ళకి పండగ విశిష్టతని తెలుపుతూ చేసుకుంటాము. పండగ వచ్చిందంటే 3 days పక్కా వస్తాము, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. పండగ అంటే మనకి ట్రెడిషన్, అంటే ఇప్పుడు ఎంత వెస్టర్న్ కల్చర్ వచ్చినా కూడా ట్రెడిషన్ అనేది మర్చిపోవద్దు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మమ్మీ వాళ్ళు మంచిగా అరేంజ్ చేస్తారు. సో 3 days వస్తాము పక్కా. ఫస్ట్ డే భోగి చేసుకుంటాం, సెకండ్ డే సంక్రాంతి, థర్డ్ డే కనుమ చేసుకుంటాం. భోగి రోజు పొద్దున్న ఇలా భోగి మంటలు వేసుకొని వాటర్ కాగబెట్టుకొని ఇంకా ఈవినింగ్ అయితే చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాము. ఇంకా సంక్రాంతి రోజేమో పెద్దవాళ్ళకి పెట్టుకుంటాము. కనుమ రోజేమో పంట చేతికి వచ్చింది అన్న ఆనందంలో నాన్ వెజ్ వండుకొని తింటాము. ఇదంతా ఏంటంటే పంట చేతికి వచ్చింది అని రైతులు సంబరపడే పండుగ, అందుకని సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. చెప్పండి అమ్మా, భోగి పండుగ జరుపుకుంటున్నారు. అసలు భోగి పండుగ ముఖ్య ఉద్దేశం? భోగి అంటేనే చెడు అనేది పోవడానికి, చిన్నపిల్లలకి దిష్టి అయ్యి పోవడానికి భోగి పండ్లు వస్తారు, హరిదాసు వస్తారు, రంగురంగుల ముగ్గులతో డెకరేట్ చేస్తారు. మకర సంక్రాంతి అంటే కొత్త పంట, చెరుకు వాటితోటి పొంగల్ చేసి పితృదేవతలకి పెట్టుకుంటారు. కనుము అంటే ఇక చూసుకోవచ్చు. ఈ భోగి కొనసాగిస్తారు. ఈ మకర సంక్రాంతి రోజు 3 రోజుల పండుగ. ఎక్కడైనా ఉన్న చుట్టాలందరూ కూడా మకర సంక్రాంతికి ఇంటికి వస్తుంటారు. మొదటి రోజు భోగి పండుగ. అదేవిధంగా సిరి సంపదలు తలతూగాలని, చెడును పారదోలి మంచి రోజుని స్వాగతించేందుకు కూడా ఏదైతే భోగి మంటల్లో పాత వస్తువులను వేసి చెడును పారదోలి కొత్త మంచి స్వాగతిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సిరి సంపదలు తలతూగే విధంగా ఈ భోగి పళ్ళు తలపై నుండి ఎలా అయితే పోస్తామో సిరి సంపదలు కూడా అలా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.